తర్వాత మీకు ఈ ఛందస్సు అవన్నీ ఎప్పుడు సాధన చేశారు సార్ పద్యం? 75లో నేను డిగ్రీ చదివేటప్పుడే తెలుగు మెయిన్ కదా, పద్యాలు ఇవి వింటూ ఉంటే రాద్దామనిపించేది. మా జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మా గురువు గారు. ఆయన అవకాశం ఉన్నవాళ్ళు పద్యాలు రాయండి అయ్యా అనేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సన్మానం జరిగితే ఆయన ఏవో పద్యాలు రాశారు అక్కడ. అప్పుడు నాకు పద్య రచన మీద ఆసక్తి కలిగింది. మంచిది. బండ్ల కొలది చెత్త వ్రాజ నేర్చునొకండు, ఆయన విశ్వనాథ వర్మ చెప్పిన పద్యం. బండ్ల కొలది చెత్త వ్రాజ నేర్చునొకండు, రసము చింద సొంత వ్రాయునొకడు. బండ్ల కొలది వ్రాసినదంతయు రస నిధానమనగ వ్రాయునితడు అని విశ్వనాథ వారి గురించి మా గురువు గారు ఎవరి దృష్టిలో పెట్టుకుని రాశారు? విశ్వనాథ వారిని ఇది ఓకే, అటుపక్కది అదేమో మనకి అదేదో ఒకడనే అన్నాడు. ఆయన మా గురువు గారు అలా అనే మనిషి కాదు. ఏమో ఆయనకి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. అదే వాడు ఊరికే పుంకాను రాస్తే మ్యాటర్ ఏమి ఉండదు, ఏముండదు అక్కడ. నేను ఏటా ఓ పుస్తకం వేశాను అని చెబుతాడు. దేనికి వెంకటరామన్ కూడా క్యాలెండర్ వేసాడు, వీడో పుస్తకం వేసాడు. ఏమిటట ఎవడో చదివాడు. ఓ 50 పుస్తకాలు వేసాం, 100 పుస్తకాలు వేసామని కదా. ఎన్ని చదువుతున్నారు? లోకంలో నిలబడాలి కదా. ఎన్ని చదువుతున్నారు? వాడు సాగర ఘోష కావ్యానికి పట్టిన ఒక అదృష్టం ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను దానికి. 2011లో 2014లో సాగర ఘోష ఇంగ్లీష్లోకి అనువాదం అయింది, వాయిస్ ఆఫ్ ది ఓషన్. అవును, దాని ఆవిష్కరణ హిందీలో కూడా అయింది కదా. ఈ మధ్య హిందీలో అయింది, ఇప్పుడు కన్నడంలో అయింది. ఇవాళ శుభవార్త మీకు పొద్దున వచ్చింది పుస్తకం. లేటెస్ట్ న్యూస్ కన్నడంలో అయింది. ఇప్పటికి ఇంగ్లీష్లో 2 సార్లు అయింది. ది వాయిస్ ఆఫ్ ది ఓషన్ అనే పేరు మీద రాధాకృష్ణమూర్తి గారిని ఒక ఆయన చేశారు. ఓషన్ బ్లూస్ అని మైదవోలు సత్యనారాయణ గారిని, ఆయన పూర్తి పొయిటిక్ ట్రాన్స్లేషన్, షేక్స్పియర్ స్టాండర్స్. వాయిస్ ఆఫ్ ది ఓషన్ కేవలం తాత్పర్యాలు రాశారు, ఇంగ్లీష్ సబ్స్టెన్స్. ఇది పొయిటిక్ ట్రాన్స్లేషన్, పూర్తిగా ఇంగ్లీష్ పొయిటరీ పద్ధతిలో 1116 పద్యాలకు 1116 స్టాండర్స్లో అనువాదం చేశారు. హిందీ కూడా పూర్తిగా దోహాల్లోనే, హిందీ పొయిటరీలో. ఆవిడ వసంత్ గారని, టీసీ వసంత్ గారని, సుమన్లత గారని వారిద్దరూ కలిసి, వారు శాంతకుమార్ కొడవటిగంటు కుటుంబరావు గారు అమ్మాయి బాగా చేసేవారు, వారి శిష్యులే వీరు. వారు చేశారు. అది అచ్చయింది, బాగా పడుతుంది. ఇప్పుడు కన్నడ అన్నారు. ఇప్పుడు కన్నడం కూడా ఇవాళ పూర్తయింది. మీతో మాట్లాడే సమయానికి పూర్తయింది. ఇవాళ పొద్దున్నే ఫోన్ వచ్చింది, పుస్తకాలు పూర్తయి మీకు పంపిస్తాను. గణేష్ అని అక్కడ శతావధానం ఉన్నారు, వారి శతావధానం. సంస్కృతం, కన్నడం, తెలుగు మూడింట్లో అతను అవధానం చేస్తారు. వారి శిష్యులు ఇద్దరు, వాళ్ళు మంచి పండితులు, కుర్రాళ్ళు. అవధానం చేసిన, కన్నడంలో అవధానం చేసిన ఇద్దరు కూడా బిలో 30, 26, 27 అంతే. మంచి పండితులు. వాళ్ళకి నచ్చింది. నేను గణేష్ గారిని మీరు చేస్తారా అన్నారు. మీకు ఎందుకు, నేను చేయిస్తాను కదా నేనే అనుకోండి. వాళ్ళకి అవకాశం, ఆయన అంత త్యాగమూర్తి నిజంగా. వాళ్ళకి కుర్రాళ్ళకి ప్రోత్సహిద్దాం, వాళ్ళు చేయించారు. చాలా బాగా వచ్చు. పైగా కన్నడం మనకి ఇంచుమించు వచ్చు. అంటే మీరు అవధాన రంగంలోకి రావాలన్న ఆకర్షణకి ఆకాశవాణి ప్రధానమైన కారణం. ఆకాశవాణి ప్రధాన. మిమ్మల్ని మీ అవధాన ప్రయాణంలో మీ పైన బాగా ప్రభావితం చేసిన వాడు, లేకపోతే మిమ్మల్ని బాగా ఆకర్షించిన అవధానాలు ఎవరు సార్? సమకాలీన మీరు చూసిన అవధాన రంగంలో మీ పూర్వులు కావచ్చు, సమకాలికులు కావచ్చు, మీరు. నాకు అప్పటికి ఇప్పుడంటే ఇప్పుడు ఈ సమకాలికుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈ దశ కాదు నేను అంటుంది, ఈ మధ్య కాదు. మీరు అవధాన రంగంలోకి రాణించే ముందు వరకు దశలో నాకు దత్తాత్రేయ శర్మ గారు అవధానం బాగానే. గండూరు దత్తాత్రేయ. ఈ కాలం వాడు మాకంటే పెద్దవాడే కదా. గండూరు దత్తాత్రేయ శర్మ గారిది రాగధోరణతో ఉండేది, మంచి పాండిత్యము ఉండేది, యుక్తి ఉండేది ఆయన పూరణంలో. అది బాగా నచ్చేది నాకు. ఆ తరం సరే, పూర్వతరం అంటే తిరుపతి వెంకట కవులు, కొప్పరం కవులు చదువుకోవడమే కదా. నేనంటుంది మీరు స్వయంగా చూసి విని, స్వయంగా చూసిందంటూ దత్తాత్రేయ శర్మ గారిది ఎక్కువగా నాకు నచ్చింది. గండూరు దత్తాత్రేయ శర్మ అంటే ఆయన పద్యం చదివే విధానం అంటారా? పద్యం చదివే విధానం ప్లస్ తొణకకుండా వెనక్కుండా చేస్తాడు ఆయన. అంటే టెన్షన్ కనపడదు, మనిషి నవ్వుతూ ఉంటాడు సార్, కూల్గా. అలా అందరూ ఉండలేరు, మొహంలో తెలిసిపోతుంది, టెన్షన్ ఉంటుంది. కొందరు విపరీతంగా కాఫీలు తాగేస్తారు, కొందరు విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగేస్తారు. ఇదంతా తెలిసిపోతూ ఉంటుంది. లేకపోతే మాటికి వెనక్కి వెళ్ళి వస్తూ ఉంటారు. కూల్గా ఉంటారు, గంభీరంగా కూడా ఉంటారు. ఉంటాడు. పద్య నిర్మాణం బాగుండేది. ఆయన పద్య నిర్మాణం మంచి కావ్యంలో పద్యం రాసినట్టుగా ఉంటుంది. మీ నిర్మాణం పైన ఆయన ప్రభావం ఏమైనా ఉందని చెప్పచ్చా? అదేం ప్రభావాలు అది ఆకర్షణ. ఇప్పుడు నా విషయంలో ఒక్కటే ఏమిటంటే, ఎవరేమనుకున్నా మంచిదే కానీ ఎవరి ప్రభావము నా మీద నన్ను మింగేసేంతగా లేదు. నా మీద నా ప్రభావమే ఉంది. అంతే. ఎవరు ఎంత ఆప్తులు కానివ్వండి, రామబ్రహ్మం గారు, కులపతి గారు, ఎవరైనా ఉండని, వారి ప్రభావాలు ఎవరిమైనా ఎంతవరకు ఉన్నాయంటే, సూర్యకాంతి అందరి మీద పడుతుంది కదా, అలాగే నా మీద పడింది. దాన్ని ఎంతవరకు ఉండాలో అంతవరకే రానిచ్చి నేను మిగిలిన చోట నా సొంత వైఖరితోటే వెళ్ళాను. మీ కాంతి మీకు ఉంది కదా, ఉండాలి. లేకపోతే మనం నిలబడలేము. ఇప్పుడు విశ్వనాథ వారి శిష్యులని చెప్తారు చాలామంది, గమనించారు. అంతటి వాడిని చూపించండి మీరు.
ఎవరు లేదు. అందులో 10వ వంతు చూపించండి. ఒక్కపడి వేసుకోవడం వచ్చింది కానీ పద్యాలు రాలేదు. అవును, లక్ష్యం పేల్చడం. ఇది ఏమైనా ఇవి కాదు కదా, అంత ప్రభావం అంతా ఆయన వేసినట్టు పంచికట్టడం, ఆయన కట్టినట్టు ఇవన్నీ అనవసరమైన విషయం కావాలి కదా. కృష్ణశాస్త్రి గారిలాగే క్రాఫింగ్ దిగిన వాడు అందరూ ఆయనలో పాటలు రాసిన వాడు అవలేడు అన్నాడు కదా ముళ్ళపూడి వెంకటరమణ, సరదాలు ఒక కవిత్వం తప్ప, సరదాల గిరిదాలు అన్నీ వచ్చే ఒక కవిత్వం తప్ప అంటాడు. అది కాదు. అందుకే నేనేం చేయాలంటే ఇవన్నీ మనకు అనుభవాల మూలాన్ని, ఎవరి ప్రభావం మన మీద ఉన్నా సరే ఆయన ముద్రేనండి అని అనిపించుకునే ఆ పరిస్థితి రాకూడదు. మన మీద మన ముద్రే ఉండాలి అని వారి కౌగిట్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఆ తర్వాత బయటకు మీ స్వేచ్ఛ మీదే వెంటనే వచ్చారు బయటికి. మనకే ఇప్పటివరకు ఎన్ని అవధానాలు చేశారు సార్? 325. అన్ని అవధానాలు కలిపి అన్ని అష్టావధానాలు ఎన్ని సార్? అష్టావధానాలు ఇందులో ఒక 10 శతావధానాలు ఉన్నాయి, ఒక ద్విశతావధానం, ఒక సహస్రావధానం. ఆ 10, 12 తీసేయండి, 312 అష్టావధానాలు. దాదాపు 50 ఏళ్ళు దాటిన తర్వాత జ్ఞాపశక్తి తగ్గుతుంది అంటుంటారు కదా. అవధానమేమో జ్ఞాపశక్తికి సంబంధించిన అంశం. ఇటువంటి పరిస్థితిలో మీరు శతావధానాలు కూడా 50 దాటిన తర్వాత కూడా శతావధానాలు చేశాను. 60 ఏళ్ళప్పుడు కూడా మొన్న 2017 జూలైలో చేశాను. అప్పుడు నాకు 60 ఏళ్ళు. శ్రీకాకుళంలో చేశాను. అప్పుడు ఇంకా 40 నిమిషాలని చెప్పాను నేను. 37 నిమిషాల్లో 75 పద్యాలు అయిపోయాయి. అంటే ఇంజన్ మంచి కండిషన్లో ఉన్నట్టు చేస్తే ఇప్పుడు ఉంటుంది. అంటే అది అంటే సాధనలో అంటారా? అది మరి సాధనే. మీరు 70 వచ్చినా సరే సాధన మానకుండా ఉంటే ధారణకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి చేత కాదు కాబట్టి ఎవరికి చేత కాదని అనద్దు. ఇప్పుడు మనకి తపస్సు చేయడం తెలియదు కాబట్టి అగస్త్యుడు తపస్సును మనం ఆక్షేపిస్తే అలాగే అవన్నీ దొలకబుర్లు అంటే నీకు చేత కాదని చెప్పు. ఆయన తపస్సుతో పర్వతాలు మింగేసాడు, సముద్రాన్ని దాగేసాడు, అందులో రవంత అనుమానం లేదు. అది మనకి చేత కాదు, అది వేరే విషయం. అలాగా ఈ జ్ఞాపక శక్తి విషయంలో కూడా కొంచెం విపరీత ప్రచారం జరిగింది అనిపిస్తున్నా. వయస్సు పెరిగిన కొద్దీ జ్ఞాపకాలు తగ్గడం మామూలే, అది మంచిది కూడా. ఎందుకంటే 80 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ ఏం చేసుకుంటాం? అవన్నీ రామనామం ఒకటే గుర్తుండాలి, ఇవన్నీ అవసరం. కానీ అది 60 కాదు, నా ఉద్దేశం 70 వరకు పర్వాలేదు. అదే ప్రాక్టీస్ చేస్తుంటే. అవధానాలు మానేస్తే నేను చెప్పలేను. మెదడుకు పదును ఉండాలి. మెదడుకు పదును పెడుతూ మీకు మీరే సమస్యలు ఇచ్చుకుంటూ ఆసువుగా పద్యాలు ఏదో పూల మొక్క మీద, ఏదో తాటెక్క మీద ఏదో చెప్పుకుంటూ పద్యాలు తాటెక్క మీద ఏదో ప్రాక్టీస్ చేస్తే అవధానాలు మానకుండా ఉంటే 70 వరకు పర్వాలేదు. ఇప్పుడు ప్రసాదరావు గురపతి గారికి ఇప్పుడు ఆయనకి 86 ఏళ్ళు. ఆయన చదివి పుస్తకాలు మానేసి కూడా 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికే ఆయన అలవోకగా వచ్చేస్తాయి పద్యాలు, శ్లోకాలన్నీ. పాత పద్యాలు కూడా చెప్తారు, పాతవి వేరే కవుల పద్యాలు కూడా ఆయన ధారణ తప్పలేదు. ఏది అంటున్నా ఆయనవే కాదు, ఆయన సొంతం కాదు, వేరేవి కూడా. అవును, ఆయన ధారణ తప్పలేదు. మరి ఆయన సాధనలో లేరు, కానీ ఆయన శక్తి అది తపస్సు కదా, ఆయన తపస్సు, తపస్శక్తి, ఉపాసన, తపస్సు.